నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల భార్గవ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సోషల్ మీడియా హెడ్గా పనిచేశాడు. ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాడంట. ఆయన మీద ఆల్రెడీ SC/ST కేసు ఉంది. దానికి ఏదో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ తండ్రి ఇద్దరూ కలిసి మేము అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మాకు ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టుని ఆశ్రయించారు. అదేదో వాయిదా పడినట్టుంది. అప్పట్లో అధికారం మదమెక్కి ఏ విధంగా ట్వీట్లు వేశాడో ఒకటి రెండు మీకు మచ్చుక్కు చూపిస్తాను చూడండి. ఇతని పేరు సజ్జల భార్గవ్ రెడ్డి, సోషల్ మీడియా హెడ్. ప్రభుత్వ ధనాన్ని శాలరీగా తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీకి పనిచేయడమే తప్పంటే, అలాంటిది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ట్వీట్ వేస్తే దానికి ఆయన ఆన్సర్ చూడండి. హాయ్ పాయింట్లెస్ పావలా అంట. ఈ ట్వీట్ వేసినప్పుడు భయం లేదా? అప్పుడు భయం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 30 చిల్లర ఎంపీలు ఉన్నారనేసి విర్రవీగి ఇలాంటి ట్వీట్లు వేయడమే కాకుండా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా మాఫియాను ఒకటి తయారు చేసుకొని ఏ ప్రశ్న అడిగినాను, ఎవరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినాను బూతులతో విరుచుకుపడేవాళ్ళు. ఈయనే HOD ఎవరెవరికి? బోరుగడ్డ అనిల్కైనా, శ్రీరెడ్డికైనా, వర్రా రవీంద్రారెడ్డికైనా, ఆఖరికి పోసాని కృష్ణమురళి అయినా వాళ్ళందరినీ చేతిలో పెట్టుకొని ఈ విధంగా బూతులు తిట్టించేవాడు. ఈయనే స్వయంగా ఈ విధంగా కిండల్ చేసేవాడు అనమాట. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి లక్షల శాలరీలు తీసుకుంటూ, వీళ్ళ నాన్న ఎలాగో సలహాదారుడు కాబట్టి పంచాయతీలు కూడా చేసుకుంటూ, వీళ్ళంతా ఒక కోటరీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని శాఖల మీద పట్టు తెచ్చుకొని అన్ని రకాల సెటిల్మెంట్లు చేసుకుంటూ ఈ విధంగా సోషల్ మీడియాలో నారా లోకేష్ గారిని ఏమన్నాడో చూడండి. గుడ్ మార్నింగ్ పప్పు అంట. కుర్చీ మడత పెట్టడం అంటే ఇదే అంట. అధికారము నెత్తికెక్కి అధికారం శాశ్వతం అనుకొని ఈ విధంగా నారా లోకేషు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా తను తిడుతూ ఇతరుల చేత తిట్టిస్తూ స్క్రిప్ట్ వచ్చేదేమో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, ఆ వీడియోలు ఆ పోస్టులు వైరల్ చేసేది ఈ సోషల్ మీడియా హెడ్ అయినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి అనమాట. ఇప్పుడు ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఇండియాలో ఉన్నాడా లేదా బయట దేశం పారిపోయాడా, ఎక్కడ పోయినాడో తెలియలేదు. అధికారం పోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయినాడు. ఇతను మాత్రం దొరికితే ఇతని మీద SC/ST కేసు కూడా ఉంది, ఖచ్చితంగా బుక్ చేస్తారు. లేటెస్ట్గా పోసాని కృష్ణమురళి తన రిమాండ్ రిపోర్ట్లో మొత్తం కక్కేశాడు. ఏమంటే, నాకు 3,80,000 రూపాయలు శాలరీ వచ్చేది, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపించాడు, నేను మాట్లాడాను ప్రెస్ మీటు, ఆ ప్రెస్ మీట్ను వైరల్ చేసింది మాత్రం సజ్జల భార్గవ్ రెడ్డే, నాకు ఏమాత్రం సంబంధం లేదు, నేను శాలరీ తీసుకున్నాను, నేను తిట్టాను, ఒక సామాజిక వర్గాన్ని దూషించమని చెప్పింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డే, దీని వెనకాల మొత్తం నడిపించింది సజ్జల భార్గవ్ రెడ్డే, మేము అధికారం శాశ్వతం అనుకొని నోరు పారేసుకున్నాను, నాకేం సంబంధం లేదు, చేసిందంతా వాళ్ళిద్దరు అని రిమాండ్ రిపోర్ట్లో ఇస్తే వీళ్ళిద్దరూ అబ్బా కొడుకులు ఇద్దరు పరిగెత్తుకుంటా వెళ్ళి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం మాకు భయంగా ఉంది, ముందస్తు బెయిల్ కావాలి, మేము బుక్ అయ్యేటట్లున్నాము, మా ఇద్దరి పేర్లు ఆల్రెడీ పోసాని కృష్ణమురళి చెప్పేశాడు కాబట్టి దయ ఉంచి మాకు ముందస్తు బెయిల్ కావాలని ఏదో పిటిషన్ వేసినారంట. చూద్దాం రండి. ఇదిగోండి, అరెస్టు చేస్తారని భయంగా ఉంది. మరి ఆ రోజు పాయింట్లెస్ పావలా అని ట్వీట్ వేసినప్పుడు భయం లేదా? పప్పు అని ట్వీట్ వేసినప్పుడు భయం లేదా? బోరుగడ్డ అనిల్ దగ్గర మాట్లాడించి దాన్ని వైరల్ చేసినప్పుడు భయం వేయలేదా? వర్రా రవీంద్రారెడ్డి దగ్గర పాస్వర్డ్ మీరే తీసుకొని మీరే పోస్టులు వేసినప్పుడు భయం లేదా? శ్రీరెడ్డికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి పేమెంట్ పంపించినప్పుడు భయం లేదా? ఇప్పుడైతే భయంగా ఉందంట. ఎందుకు భయంగా ఉందంటే, ఈసారి లోపలేస్తే ఆ SC/ST కేసును తీసుకొని వచ్చి నిన్ను పర్మనెంట్గా కొడుకునైతే ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం ఖాయం. ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టును ఆశ్రయించిన సజ్జల నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు. చూడండి, ఈయన మాట విన్నటువంటి వర్రా రవీంద్రారెడ్డి ఆడున్నాడు, శ్రీరెడ్డి ఆడున్నాడు, పోసాని కృష్ణమురళి ఆడున్నాడు, బోరుగడ్డ అనిల్ ఆడున్నాడు. బోరుగడ్డ అనిల్కి కనీసము అప్పుడు ఇచ్చిన పేమెంటే కానీ ఇప్పుడు కనీసము లాయర్ను కూడా పెట్టుకోవడానికి డబ్బులు లేకుండా జైల్లో మగ్గుతా ఉంటే, ఈయన మాత్రం
లండన్లోనో యాడో ఉండి వాళ్ళ నాన్న ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా డబ్బులు ఎక్కువైపోయి ముందుగానే అరెస్టు చేస్తారేమో అని భయంతోనే ముందస్తు బెయిల్కి వెళ్ళిపోయారు. అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు, వీళ్ళ మాట విన్న వాళ్ళు, కుక్క బిస్కెట్లకు ఆశపడిన వాళ్ళైతే జైలు పాలయ్యారు. వీళ్ళైతే హైకోర్టును ఆశ్రయించారంట. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రోత్సాహంతోనే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులు కమ్మ సామాజిక వర్గంపై అసభ్య పదజాలంతో దూషించానని సినీ నటుడు పోసాని ఇచ్చిన నేర అంగీకార స్టేట్మెంట్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాకేం సంబంధం లేదు, అబ్బా కొడుకులే, నేనేదో డబ్బులకు ఆశపడి కుక్క బిస్కెట్లకు ఆశపడి కుక్క బిస్కెట్లు తిని గజ్జి కుక్కలాగా కనపడిన వాళ్ళంతా అరిచేసినాను. సో వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని రండి అని చెప్పి మొత్తం వ్యవహారం నడిపించింది మొత్తము సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి అని చెప్పేసినాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారని భయంగా ఉందనేసి, ఈ భయం అధికారంలో ఉన్నప్పుడు కనుక ఉనింటే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు రావడానికి కారణం ఈ అబ్బా కొడుకులే. ఇప్పటికైనా ఆ క్యాడర్ అయినా కళ్ళు తెరిచి ఆ కోటర్ ఏదైతే ఉందో ముందు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరిని దూరం చేయండి, చేస్తే బాగుపడతారు. లేదంటే వచ్చేసరికి ఆ 11 కూడా రాదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.